అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం సాగర సమీరాలు అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాదాల వేళ్లకు సర్రుమంటూ ఏదో గుచ్చుకోవటంతో ఆదమరిచి ఏటో ఆలోచిస్తున్న సమీర ఒక్కసారిగా ఆ ఆ అంటూ తన పాదాల వైపు చూసుకోవటంతో రక్తం కారుతూ ఉన్న తన వేళ్లను చూసి వచ్చిన అలనీటితో ఆ రక్తాన్ని కడిగి అక్కడే ఉన్న అందమైన శంఖాన్ని చేతిలోకి తీసుకుని దానిని తీక్షణంగా చూస్తూ ఉండేసరికి దానిమీద సమీరాల కళ అని రాసుంది. ఇదేంటి ఇలా ఉంది అనుకుని సరేలే అని ఆ శంఖాన్ని తన వెంట తీసుకెళ్ళింది. దానిని తను నిత్యం ఆరాధించే కన్నయ్య విగ్రహం ముందు పెట్టింది. రోజంతా ఏ పని చేస్తున్నా సమీరా కళ్ళెప్పుడు దాని మీద తన ప్రమేయం లేకుండానే వెళ్ళిపోయేవి. దాని నుండి తనకేదో వినపడనట్లు ఏవో వినిపించేవి. పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయేది. కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఎప్పటిలానే సముద్రం ఒడ్డుకు వచ్చి అలలతో కాసేపు ఆడుకుంటూ ఉండగా మళ్ళీ ఇంకో శంఖం వచ్చి తన చేతిని తాకింది. దానిని కూడా చేతిలోకి తీసుకొని చూడగా అందమైన సమీరాకు నా కలల కానుక అంటూ రాసుంది. చాలా చిత్రంగా తోచింది సమీరకు. అయినా సరే చూడముచ్చటగా ఉన్న ఆ శంఖాన్ని చేతిలోకి తీసుకుని చెవి దగ్గర పెట్టుకుని దాని నుండి వచ్చే ఒక సూక్ష్మమైన శబ్దాన్ని శ్రద్ధగా వింటుంటే ఏదో తెలియని అలౌకిక భావన సమీరా మనసును తాకింది. ఆ శంఖాన్ని కూడా తన కృష్ణుని పాదాల చెంత ఉంచింది. రోజులు గడుస్తున్నాయి. తానేం చేస్తున్నా తనకు మాత్రం ఆ శంఖాల నుండి వచ్చే ధ్వని చాలా చిత్రమైన అనుభూతులను అందిస్తోంది. కొత్త కొత్త భావాలను మదిలో పురుడు పోసుకొనేలా చేస్తుంది. ఎప్పుడూ ఉదాసీనంగా నిర్లిప్తంగా ఉండే తన మదిలో కొత్త వెలుగులు ఉదయిస్తున్నట్లు అనిపించింది సమీరకు. తనలో తనకే తెలియని ఒక కొత్త సమీరాన్ని చూస్తోంది. ఉత్సాహంగా ఉరుకులు వేసే మనసు ఇప్పుడు తన సొంతమవుతోంది. దినదిన ప్రవర్తనమానంగా వెలిగే చంద్రునిలా సమీర మోములో కనిపించే ఆనందం అందరినీ ఆశ్చర్యానికి లోను చేస్తున్నాయి. ఎందుకంటే సమీర ఇలా ఉత్సాహంగా ఉండటం ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడూ ఏదో ఆలోచనలలో ఉండటం, ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడకపోవటం, పెదవి తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడటం ఎవ్వరికీ తెలీదు. గత 10 సంవత్సరాల నుండి ఆమెది ఇదే తంతు. ఆమె గతం ఎవ్వరికీ తెలీదు. ఆమెకు ఉన్నదల్లా ఆ కాలనీ వాసులు మాత్రమే. ఎందుకంటే ఆమె సరిగ్గా 10 సంవత్సరాల క్రితం సముద్రపు ఒట్టున స్పృహ లేకుండా ఒక వ్యక్తి కంటపడింది. ముద్దుగారే పాల బుగ్గల పసిబిడ్డ, లేత గులాబీ వర్ణంలో ఉన్న కుచ్చుకుచ్చుల గౌనుతో, పాల మీగడ లాంటి వర్ణంతో, 2 జడలతో చాలా ముద్దుగా, అమాయకంగా, అచేతనంగా ఉన్న ఆ పాపను చూసిన వ్యక్తి మనసు తరుక్కుపోయింది. తన వెంట తీసుకెళ్లాడు. పాపను తన కంటి పాపలా చూసుకున్నాడు. అతనే వినయ్. వినయ్ వృత్తిరీత్యా చేపలు వేటాడుతూ జీవనం సాగించేవాడు. అతనికి నా అన్నవాళ్ళెవరూ లేరు. పాపకు పూర్తిగా ఆరోగ్యం కుదుట పడే వరకు పాప పాప అంటూ సేవలు చేసేవాడు. పూర్ణిమ రోజున మందు బాటిల్ తీసుకుని ఎప్పటిలానే సంద్రం కెరటాలలో చంద్రుని వెన్నెలను ఆస్వాదిస్తూ మందులోని మజాను కూడా ఆస్వాదిస్తూ లక్ష్మి, ఒసే లక్ష్మి, ఏడున్నావే, నన్ను ఒంటరిని చెయ్యకే అంటూ తాగి తూలి ఆ సముద్రపు ఒడ్డునే వాలిపోతాడు. మరుసటి రోజు సూర్యోదయ కిరణాల తాకిడికి నిద్ర లేచిన వినయ్, అయ్యో ఏంటిది ఇలా నిద్రపోయాను, పాపం చంటి బిడ్డను ఇంటిలో ఒంటరిగా వదిలేసి అని గబగబా తన ఒంటికి అంటుకున్న ఇసుకను దులుపుకొని తన గుడిసెకు బయలుదేరతాడు. అక్కడ పాప ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ కంటపడిన దృశ్యం చూసి ఏమైందమ్మా అంటూ అడిగేసరికి గుడిసెలోకి రాత్రి చొరబడి ఒక మూలన నక్కిన ఒక పెద్ద పామును చూపించి వినయ్ని ఒక్కసారిగా చుట్టేస్తుంది. పామును చూసిన వినయ్, అయ్యో నా తల్లి, ఎంత పెద్ద గండం తప్పింది అని పాపను రంగా అనే తన స్నేహితుడికి అప్పజెప్పి తను వెంటనే గుడిసెలో నుండి పెద్ద కర్రతో దానిని చంపటానికి బయలుదేరతాడు.
అదృష్టం పాము కదలక మెదలక చుట్టుకొని ఉండటం చూసి అనుమానం వచ్చి కర్రతో దానిని తిరగవేస్తాడు. కానీ అప్పటికే అది చనిపోయింది. అందుకే పాపకు పెద్ద ప్రమాదం తప్పింది అని ఊపిరి పీల్చుకొని నాటి నుండి తన పాడు అలవాటును మానుకొని పాపతోడే జీవితంగా మారిపోయాడు. సమీరను పెంచి విద్య చెప్పించి ఉన్నంతలో పాపను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచటానికే చూసేవాడు. ఇది వినయ్ కథ. ఇక అసలు కథలోకి వెళ్ళిపోదాం. రోజుకో శంఖం సమీరను చేరటం, వాటిని తన కన్నయ్య పాదాల చెంత ఉంచటం, వాటి శబ్ద తరంగాల సమీరలో నూతన ఉత్సాహపు కెరటాలుగా నిత్యం సరికొత్త సంతోషాల గనితోడుగా ఊవెత్తున ఎగిసిపడేలా చేస్తున్నాయి. ఒకనాడు చక్కటి చిలుకాకు పచ్చ పరికిని రాణి గులాబీ ఓణీలో ఒక పౌర్ణమి నాటి గడియలలో సమీర సాగరుని అందాల వీక్షణకై సాగర సమీరానికి చేరింది. మోకాళ్ళు దగ్గరగా ముడుచుకొని అరచేతుల రెండింటిని వాటి మీద వేసి పెళ్లి పీటల మీద నూతన వధువులా సాగరుని తదేకంగా చూస్తోంది. దగ్గర నుండి ఏదో సుగంధ పరిమళం నాసిక పుటలను తాకుతుంటే ఆ పరిమళం వస్తున్న వైపు దృష్టి సారించి చూసి చకితురాలిగా రెప్పవెయ్యటం కూడా మరచి చూస్తూ ఉండిపోయింది. చెవిలో హెలో 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 ఓ అంటూ చేరిన ధ్వనికి త్రుళ్ళిపడి ఈ లోకంలోకొచ్చింది సమీర. అయినా కూడా ఆ స్పృహద్రూపిని చూసిన కళ్ళు మాత్రం అతన్ని చూడకుండా ఉండలేక ఇంకా అలానే చూస్తూ ఉండిపోయింది. అతను మాత్రం హలో మిస్, ఏంటండి అలా చూస్తున్నారు? నాకు దిష్టి తగులుతుంది. అసలే ఈ మధ్య నేను చిక్కిపోతున్నానని మా అమ్మ వాపోతుంది అని ఏమీ తెలియని అమాయకంగా మోము పెట్టేసరికి ఆ అజానుబాహుడిని చూసిన సమీరకు ఒక్క పెట్టున నవ్వొచ్చింది. ఆ నవ్వు కోసమే ఎదురు చూస్తున్నట్లు అతను ఆమె ముంగిట తన దోసిటను పట్టి నిలబడ్డాడు. ఆమె నవ్వుల్లో దొర్లే ముత్యాలను ఒడిసి పట్టాలని పగలబడి నవ్వి ఇహ నవ్వలేక ఆగిన సమీరకు అప్పుడు తెలిసింది ఆ అందగాడు ఆమె ముందర నిలబడిన తీరు. అంతలో కంగారు చెందినదై క్షమించండి అంటూ వెనుకకు తిరిగి చూస్తూ సిగ్గు చెందినదై పరుగున ఇంటి దారి పట్టింది. సమీర వెళ్తున్న వైపు చూస్తూ మయమరిచిన ఈ మన్మధుని స్నేహ బృందం, ఏం గురు, ఏమిటి సంగతి, అంత నచ్చిందా ఆ అమ్మాయి, వెళ్ళి మాట్లాడమంటావా అంటూ అతని చుట్టూ చేరారు. హే పోండిరా, మీకెప్పుడు వేలాకోలమే. అబ్బా, అయ్యగారికి సిగ్గొచ్చేసింది. చూడు నాయనా, నీకు సిగ్గు సరిపడదు కానీ ఇంతకు ఎవరురా ఆ అమ్మాయి అని అడిగేసరికి ఏమోరా, నాకేం తెలుసు, మీరలా మీ బీర్ షాపుకి వెళ్ళారు కదా అని నేను అలా ఒడ్డున నడుస్తుంటే ఆమె దేవకన్య కనిపించింది, అందుకే అలా పలకరించాను అని చెప్తాడు. ఒరే కోతల రాయుడా, ఆమె ఎవరో నీకు తెలుసు. నీవు రోజు పంపించే శంఖాల కథ కూడా మాకు తెలుసు. చెప్పరా సాగరా, ఏంటి కథ అని అడిగేసరికి దొరికిపోయిన దొంగల, సరే మీకన్నీ తెలిసాయి కదా, ఇక మీదట నేను చెప్పే వరకు నన్నేమీ అడగొద్దు. పైగా ఆమెకు నేనే శంఖాలు పంపించేది అని మాత్రం చెప్పొద్దు ప్లీజ్ అంటూ బ్రతిమిలాడతాడు మన హీరో. సర్లేరా బావా, మా చెల్లెమ్మకు చెప్పం కానీ మాకు పప్పన్నం ఎప్పుడు పెడతావు అని ఒక స్నేహితుడు అడిగితే, ఒరే మొద్దు, ఈ రోజుల్లో పప్పన్నం ఏంట్రా, మన వాడి పెళ్ళికి మనమందరం దమ్ బిర్యానీ విత్ ఫుల్ డ్రింక్స్, గానా బజానా, సంగీత్ భారత్ ఇరగతీయాలి. ఏరా సాగర్, ఏమంటావు అని మరో స్నేహితుడు. బాబు మిత్రులారా, మీరందరూ అనుకునేవి జరగాలంటే ముందు మీ చెల్లికి నేను నచ్చాలి. కాబట్టి మీరు కాస్త ఓపిక పట్టండి, ఇహ ఇంటి బాట పడదాము అని అందరినీ తీసుకుని కారులో ఇంటికి వెళ్ళిపోతాడు సాగర్. ఇంటికి వెళ్ళిన సమీరా మాత్రం తన కళ్ళ నిండా నింపుకున్న రూపాన్ని తలుచుకుంటూ తన కన్నయ్య ముందు కూర్చొని, కన్నయ్య చూసావా ఆ అందగాడిని, అచ్చం నీలానే ఉన్నాడు కదూ. ఆ నయనాలు, సింగం లాంటి విశాలమైన ఛాతీ, సన్నటి నడుము, 6.5 అడుగుల దేహదారుఢ్యం, అసలు కళ్ళు తిప్పుకోలేకపోయానంటూ తదేకంగా అతని గూర్చి వర్ణిస్తూ
కన్నయ్య, ఇన్నేళ్లలో నిన్నెప్పుడు ఏదీ కోరలేదు. ఇప్పుడు మాత్రం ఒకే ఒక్క కోరిక కోరతాను. అతను నాకు సరిపడేవాడు అని నువ్వు భావిస్తే అతనిని నాకు జత చేసే బాధ్యత నీదే. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ ప్రపంచంలో నువ్వు, నన్ను పెంచిన పెద్దయ్య తప్ప ఇంకెవరూ లేరు. కానీ అతనిని చూసిన క్షణం నుండి ఏదో తెలియని అనుబంధం మనసులో మెదులుతోంది. నీకు గుర్తుందా, నాకు శంఖాలు దొరికిన దగ్గర నుండి ఎలాంటి అనుబంధం పెనవేస్తుందో అలాంటి భావం అతనిని చూడగానే కలిగింది. నా మనసులో మాట నీకు బాగా తెలుసు. ఇక అంతా నీదే భారం అంటూ తన చేతిలో ఉన్న గులాబీని నల్లనయ్య మురళి ఉన్న చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. కన్నయ్య మాయ వలన పెద్ద గాలి వాటంతో అతని మురళి వద్దనున్న గులాబీ ఎగురుకుంటూ వెళ్ళి ఇదంతా సమీర గది కిటికీ వెనక నిలబడి ఉన్న సాగరుని చేతిలో పడుతుంది. సాగర్ చాలా సంతోషించిన వాడై ఆ గులాబీని జాగ్రత్తగా ఇంటికి తీసుకుపోయి తన గదిలోని రాధాకృష్ణుల విగ్రహం ముందు పెడతాడు. సమీర ఎప్పటిలానే సాగర తీరానికి వెళ్ళి కూర్చొని ఈసారి కెరటాలను చూస్తూ అందులో కనిపించే సాగరుని ప్రతిబింబానికి చకితురాలై చూస్తుండగా మళ్ళీ ఒక శంఖం వచ్చి చేరుతుంది. దానిని చేతిలోకి తీసుకోగానే మళ్ళీ అదే స్పందన, అనుబంధం. ఇదంతా మాయలాగున్నా దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఒక వారం రోజులు సమీర రోజూ వచ్చే సముద్రపు ఒడ్డుకు రాదు. రోజూ వచ్చే సమీర ఎందుకు రాలేదని కంగారు పడుతున్న సాగర్ని స్నేహితులు మాత్రం కంగారు పడొద్దని, ఏదైనా పని ఉందేమో అందుకే రాలేదు మా చెల్లెమ్మ, అంత మాత్రానికే అలా విలవిల ఎందుకు మావా అంటూ ఓదారుస్తారు. కానీ దూరం నుండి అక్కడి ప్రదేశాన్ని గమనిస్తూ ఉన్న సమీరకు అప్పటికి కానీ అర్థం కాలేదు. ఇలా రోజుకో శంఖాన్ని తెచ్చి తనకు అందించేది ఆ అందగాడే అని. అది తెలిసిన మరుక్షణం తను ఆనంద డోలికలో తేలిపోతూ పరుగున తన ఇంటికి పోయి కన్నయ్య విగ్రహం ముందు మోకరిల్లి, నా కోరికను మన్నించి ఇలా తీరుస్తావనుకోలేదు స్వామి. నీకు తెలుసా కన్నయ్య, రోజు శంఖాలు పంపేది ఆ ఆజానుబాహుడే. నా అనుమానం బలపడింది స్వామి. ఇంత చేసిన నీవు అతనికి నా మనసులో మాట కూడా నువ్వే చెప్పాలి. మా మధ్య రాయబారివి నీవే కావాలి అని వేడుకుంది. ఇవన్నీ ఒకవైపు నుండి సమీరను పెంచిన పెద్దయ్య వింటాడు. బిడ్డ ఎవరినో ఇష్టపడతాంది. ఆడు ఎలాంటోడో ఎటో తెలుసుకోవాలా. అసలే తల్లిదండ్రులు లేని పిల్ల, పైగా లోకం తెలియని అమాయకురాలు కాబట్టి అమ్మాయి ఇష్టపడేవాడు ఎవలో తెలుసుకొని ఆడిన గురించి ఆరా తీయాలి. అయ్యా కిట్టయ్య, నువ్వే నా బిడ్డ బతుకును బాగు చేసే దారి చూపాల అని దండం పెట్టి అప్పటి నుండి సమీర ప్రతి అడుగును వెంబడిస్తాడు వినయ్. ఈలోగా సమీర కనపడటంతో దిగాలు పడిన సాగర్ని ఇంకా ఏడిపించడం ఇష్టం లేక సమీర రోజు వచ్చే ఒడ్డు ప్రదేశానికి వచ్చి తన కోసం అక్కడే ఇసుక తెన్నతో ఉంచిన శంఖాన్ని చేతిలోకి తీసుకుంటుంది. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న సాగర్ ఆనందంతో ఇంటికి వెళ్ళిపోతాడు. మరోవైపు ఇదంతా గమనిస్తున్న వినయ్ సాగర్ని వెంబడించి సాగర్ బంగాళా చేరి పెరటి వైపు నుండి బంగళా లోపలికి వెళ్ళి హాలులో ఉన్న ఫోటో చూసి ఆశ్చర్యంతో స్పృహ తప్పి డబ్బున కింద పడిపోతాడు. ఆ పడిన శబ్దానికి గదిలో ఉన్న సాగర్, అతని తల్లి జలజాక్షి, తండ్రి రామ్ అగర్వాల్ వస్తారు. వినయ్ మొహం మీద నీళ్లు చల్లి లేపి కూర్చోపెట్టి, ఏం పెద్దయ్యా బాగున్నావా అంటూ పలకరిస్తారు. అంతే. వినయ్ ఇంకా ఆశ్చర్యపోతూ, నా పేరు మీకెట్టా తెలిసినాది బాబు అంటూ అడుగుతాడు. అందుకు సమాధానంగా, సమీర మేనత్త జలజాక్షి, మా బంగారాన్ని పెంచిన పెద్దయ్యవి నువ్వు మాకు బాగా తెలుసు. ఇది నుండి నిన్ను మేము గమనిస్తూనే ఉన్నాం. అసలు ఏం జరిగిందో చెబుతాను విను అని సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నేను, మా వారు, మా అబ్బాయి, అదే ఈ సాగర్, మా అన్నయ్య బిడ్డ అయిన సమీరను తీసుకుని వ్యాపార నిమిత్తం విదేశాలకు బయలుదేరాం. విమానం బయలుదేరిన వెంటనే క్రాష్ అవ్వటం వలన విమానం ఈ సముద్రంలో కుప్పకూలిపోయింది.
ఆ ప్రమాదంలో మా తల్లి బిడ్డల అదృష్టం కొద్దీ వేరే ఒడ్డుకు చేరుకున్నాం. మాతో పాటు మరికొంతమంది బ్రతికారు. కానీ మా దురదృష్టం మా సమీర కనపడలేదు. ఆమె కోసం వెతకని స్థలం లేదు. ఇంక చేసేదేమీ లేక విదేశాల్లో స్థిరపడి ఈ మధ్యనే మేము ఇండియాకొచ్చాం. అనుకోకుండా సమీర మా వాడి కంట పడటం, ఆ అమ్మాయి మా వాడికి నచ్చటం, ఆమెను గూర్చి వివరాలు తెలుసుకోమని మా వారు చెప్పటంతో వాడు మీ ఇంటికి వచ్చి సమీర చిన్నప్పటి ఫోటోను చూసి మాకు చెప్పటం, ఇవన్నీ జరిగాయి అని ముగిస్తుంది జలజాక్షి. వినయ్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై, అయ్యా, ఇన్నాళ్ళు నా చిట్టి తల్లికి ఎవరూ లేరనుకున్నాను. కానీ నా బంగారానికి ఇంత మంచి కుటుంబం ఉందని తెలియనే లేదు. పాప ఇష్టపడ్డాది కదా, ఆడెసుమంటోడో తెలుసుకుందామని ఇలా దొంగసాటుగా వచ్చాను. నన్ను క్షమించండి అని వినయ్ వాళ్లను ప్రాధేయపడతాడు. ఇన్నాళ్లకు నా సింత తొరిగిపోయినాది. నా బిడ్డ మహారాణి ఇహ మీదట అంటూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోబోతాడు. అప్పుడు సాగర్, మావయ్య, అప్పుడే సమీరకి ఈ విషయాలు చెప్పొద్దు. మేము మీ ఇంటికి సాంప్రదాయంగా వచ్చి పిల్లనడుగుతామని చెప్పి వినయ్ను పంపించేస్తాడు. మంచి ముహూర్తాన సాగర్ తల్లిదండ్రులు వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి కాయపరుచుకొని వెళ్ళిపోతారు. సమీర తన కన్నయ్య ముందు, స్వామి, నా మొర ఆలకించి నువ్వు ఆ రుక్మిణమ్మను వివాహం ఆడినట్లు ఈరోజు నా సాగరుడు నన్ను పరిణయం చేసుకోవటానికొచ్చాడు. అంతా నీ లీల స్వామి అని తన చేతిలోని కదంబమాలను స్వామికి అలంకరిస్తుంది. సాగర్ సమీరల పాణిగ్రహణం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. సాగర్ సమీరలు ఒక్కటై సాగర సమీరాలుగా సాగర సమీరాలు తిలకించటానికి ప్రతినిత్యం ఆ ఒడ్డుకు చేరి వాళ్ళ మనసుల ప్రణయ గుసగుసలను కెరటాలు నవ్వుడులతో ముడివేస్తూ నూతన జీవితం ప్రారంభిస్తారు. ఒకే కుటుంబం నుండి విడివిడి దురదృష్టపు కొరల్లో చిక్కి అనాథగా పెరుగుతున్న సమీర జీవితంలోకి విధి తీసుకొచ్చిన ఆనందాల హేళ ఈ సాగర సమీరాల కథ. ఇంత మంచి కథను మనకు అందించిన రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.